మద్యం ధరలు భారీగా తగ్గిపోయినాయి. జే ట్యాక్స్ పోయింది కాబట్టి తగ్గింపుకి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికి 10 బ్రాండ్ల ధరలు తగ్గించేశారు. మరో 6 కంపెనీలు దరఖాస్తు చేస్తున్నాయి. క్వార్టర్ మీద 20 నుంచి 80 రూపాయలు తగ్గించడానికి రెడీ అవుతున్నాయి. గత 5 ఏళ్ళు ఇవే బ్రాండ్లపై దోపిడీ. అదనపు రేట్ల మొత్తం తాడేపల్లి. కూటమి ప్రభుత్వంలో కమిషన్లు బంద్. ఇది రాసుకొచ్చినటువంటిది. జగన్ మీద ద్వేషాన్ని తీసుకురావాలి కాబట్టి ప్రతి వార్తలో ఈ ద్వేషాన్ని రేకెత్తిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అంతా బాగానే ఉంటుంది. కానీ మద్యం మరి అంత చీఫ్గా దొరుకుతుంటే ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు రావట్లేదు? వ్యాపారస్తులు ఎందుకు సంక్షోభంలో పడ్డారు? ఎందుకు వాళ్ళు రేట్లు తగ్గిస్తామంటున్నారు? వాళ్ళ బ్రాండ్లు ఎవడు తాగట్లేదు కాబట్టి. ఎందుకు తాగట్లేదు? పన్ను లేకుండా దొరుకుతోంది కాబట్టి. గోవా నుండి వస్తున్నటువంటి మద్యం విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ 150 రూపాయలు అమ్మేది అక్కడ 80 రూపాయలకి దొరుకుతుంది. ఇదే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అనేక మంది, కనీసం ఒక 100 మంది అధికార పక్షానికి సంబంధించిన నాయకులు దీని మీద బతికేస్తున్నారు. దాన్ని ఏమంటారు, కంటైనర్లు పట్టుకొచ్చేస్తున్నారు. మద్దు తీసుకురావడం, బెల్ట్ షాపుల ద్వారా అమ్మిస్తున్నారు. ఈవెన్ మామూలు మద్యం దుకాణాల ద్వారా కూడా అమ్మిస్తున్నారు. ఎక్కడా బిల్లు లేదు, ఎక్కడా రిసిప్ట్ ఉండదు. కేవలం మద్యానికి సంబంధించినటువంటి కథ నడిచిపోతుంది. అంతకుముందు తక్కువ ఉన్నది. అంతకుముందు అతను ముందే చెప్పాడు, నేను ధరలు పెంచుతాను, మద్యం ధరల్ని తాగడానికి భయపడే పరిస్థితి తెస్తానని. ఒక బాటిల్ తాగేటటువంటి వాడు ఇప్పుడు 3 బాటిల్ తాగే కూడా అప్పుడు ఒక బాటిలే తాగాడు. అది వాడి ఆరోగ్యానికి సంబంధించి చావుని కొంచెం దూరం చేస్తుంది, కొద్ది లేట్ చేస్తుంది. ఇప్పుడు తక్కువ రేటుకు వచ్చినప్పుడు ఒక బాటిల్ తాగేవాడు 4 బాటిల్ తాగితే ఏమవుతుంది? తొందరగా రోగాలు పాలవుతాడు, తొందరగా చేస్తాడు. ప్లస్ ఇప్పుడు ఆరోగ్యశ్రీలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ ఇన్సూరెన్సులు పెడుతున్నారు. ఏమైపోతుంది భవిష్యత్తులో? జగన్ మీద ద్వేషాన్ని ప్రేరేపించే క్రమంలో మందు తాగడం అనేటటువంటి దాన్ని ఒక గొప్ప విశేషం కింద ప్రొజెక్ట్ చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ రాష్ట్ర ప్రొడక్టివిటీని నాశనం చేస్తున్నటువంటి దాన్ని నిస్సిగ్గుగా సమర్థించుకోవడం అనేటటువంటిదే ఇక్కడ దరిద్రం.